తగ్గిపోతుందిలే. ఆయిల్ మసాజ్ చేస్తున్నా కదా, చాలా నీట్ మంచిగా మసాజ్ చేస్తాను, ఏం కాదులే, నొప్పి తగ్గిపోతుంది. అరే ఏం చేస్తున్నారు మేడం మీరు? ఆయిల్ మసాజ్. ఏమనుకుంటున్నావు, డిస్క్ ప్రొలాప్స్ అయింది కదా, సో అలా ఆయిల్ పెడితే డిస్క్ లోపలికి వెళ్ళిపోతుంది, సింపుల్. నిజమా? మరి ఇదే ఈ చిన్న కాన్సెప్టే నా పేషెంట్స్ కి చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. ఒక 24-year-old పేషెంట్ సివియర్ డిస్క్ ప్రొలాప్స్ తోటి వస్తే వెంటనే సర్జరీకి వెళ్ళిపోవాలి, నా ఇంజెక్షన్స్ పని చేయవు, ఇంకా డెఫినెట్లీ సర్జికల్ కేస్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ రోజు నా దగ్గరకు వచ్చాడు. 1 year ఏం చేసావంటే కేరళ మసాజ్లు, ఆయుర్వేద, ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిస్, ఆల్ ఫ్యాన్సీ ట్రీట్మెంట్స్, బట్ కొంచెం కూడా రిజల్ట్ లేదు. సి వెన్ ఐ టెల్ ఇట్ ఇస్ సర్జరీ అంటే ఎప్పుడైతే లాస్ట్ స్టేజెస్ లో ఉంటేనే మేము సర్జరీ అడ్వైస్ చేస్తాం. నేను సర్జరీ చెప్పాను అంటే డెఫినెట్లీ సర్జరీకే వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి, లోపల ఉన్న డిస్క్ బయటకు వస్తే జస్ట్ పైనుంచి మసాజ్ లో ఎక్సర్సైజెస్ చేస్తే ఎలా వెళ్ళిపోతుంది? ఫిజియోథెరపీ ఇస్ నాట్ బ్యాడ్, ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ స్ట్రెంథెన్ యువర్ మజిల్స్, కానీ డిస్క్ ని మాత్రం లోపల పెట్టదు. సో ఊరికే కైరోప్రాక్టిస్ అని ఇలాంటి ఫ్యాన్సీ రీల్స్ చూసేసి టైం వేస్ట్ చేసుకోకండి. డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. అయినా లోపల ఉన్న డిస్క్ కి మసాజ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనుకోవడానికి అసలు వినడానికి నవ్వొస్తోంది. అలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎలా నమ్ముతున్నారు? మీకే తెలియాలి. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తిక రెడ్డి.